అర్ధగంట దేవునితో ఈ కొత్త కార్యక్రమంలో మీతో కూడా కలుసుకోవడం ఎంతో సంతోషం. మనము ఒక బిజీ అయిన జీవితంలో జీవిస్తున్నాం. ఎవరినడిగినా ఎంతో బిజీ. దేనికడిగినా బిజీ. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు అడిగితే అందరూ ఉపయోగించేటువంటి ఒక సాధారణమైన మాట బిజీ. ఈ బిజీ షెడ్యూల్కి మధ్యలో దేవునికి సమయం కేటాయించడం ఎవరికి కూడా సమయం లేదు. అయితే మనం కేటాయిస్తున్నాం. అర్ధగంట దేవుని సముఖంలో కూర్చుని ఆయన గ్రంథాన్ని పరిశోధిస్తున్నాం. కారణం, వేదవాక్యం అనేది ఎవరూ కాదు, ఆయన మాటే. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన యొక్క దేవుడిగా ఉన్నాడు. దేవునితో అరగంట అనేది దేవునితో వేదవాక్యాన్ని ధ్యానించి అర్ధగంట మనము దేవుని సముఖములో కూర్చునబోతున్నాం. ప్రతిరోజు ఇటువంటి ఒక కార్యక్రమంలో ప్రతి కార్యాన్ని చూడబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రోగ్రామ్. ఈరోజు ఈ అర్ధగంట దేవునితో కూడా అనేటువంటి ఈ కార్యక్రమంలో మనం ఏం చూడబోతున్నామని అడిగినట్లయితే, అనేక సమయాలలో మనం చెప్పేటువంటి ఒక ఎక్స్క్యూజ్ కూడా కావచ్చు, అలా కాదంటే మన ఓటమి అని చెప్పచ్చు. ఏం చెప్పదలుస్తున్నారు అని అడిగినట్లయితే, ఈరోజు అందరి దగ్గర ఉండేటువంటిది అదిను ప్రత్యేకంగా ఆత్మీయంగా ఉండేవారు, స్పిరిచువల్ పర్సన్స్, క్రిస్టియన్స్గా ఉండేటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఉండేటువంటి సాధారణమైన మాట, మన జీవితంలో ఒక ఓటమి కలదు, ఆత్మీయ జీవితంలో ఒక ఓటమి కలదు. అనేక మంది మాకు లెటర్స్ రాస్తున్నారు. ఎటువంటి లెటర్స్ అంటే, నేను బాగా జీవించాలనుకుంటున్నాను, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నా, దేవునిలో జీవించాలనుకుంటున్నా, అయితే కూడా నా జీవితంలో జీవించలేకపోతున్నాను, ఏదో ఒక స్థలంలో నేను పడుతున్నానంటూ. కొంతమంది ఈ ఓటమికి కారణాలు చెప్తున్నారు. ఎందుకు పడ్డాను, ఎవరి వలన పడ్డాను, పరిస్థితుల మీద కారణం చెప్తాము, మనుషుల మీద కారణం చెప్తాము. నిజముగా మన ఓటమికి ఇవే కారణాలుగా ఉన్నాయా, లేకపోతే పడిపోకుండా జీవించనేలేమా? కొంతమంది ఏం చెప్పడం ప్రారంభించారంటే, పాపం చేయకుండా మనం జీవించలేమండి, ఛాన్సే లేదు ఈ లోకంలో అని చెప్పడం ప్రారంభించారు. ఇది అంతవరకు సత్యమేనా? అట్లాగని చూస్తే వాక్యం కంటే దేవుని కంటే పాపం ఏదో పెద్దదిగా ఉంది కదా. మనం పాపాన్ని జయించలేమన్నట్టయితే నిజంగానే అలా జీవించగలమా? మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించలేమా అని అడిగితే నిశ్చయంగా సాధ్యమే. అసాధ్యమైన విషయాన్ని బైబిల్ చెప్పనేలేదు. యేసు చెప్తున్నారు, నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండుడి. అప్పుడు అసాధ్యమైన విషయాన్ని దేవుడు చెప్పలేదే. అయితే సాధ్యమా? ఇటువంటి ఈ లోకములో మన వల్ల ఉండగలమా అన్నట్టయితే ఖచ్చితంగా సాధ్యం. అందుకే ఈరోజు ఒక క్యారెక్టర్ మనం బైబిల్లో చూడబోతున్నాం. చాలా విశేషమైన ఒక క్యారెక్టర్. ఎవరిని చూడబోతున్నాం అని అడిగినట్లయితే నోవాని గురించి చూడబోతున్నాం. ఆదికాండం పుస్తకములో 6వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. 9వ అధ్యాయం 10వ అధ్యాయం వరకు ఈ నోవాహు కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఈయన గురించి అనేక విషయాలు చెప్పవచ్చు, అనేక విషయాలు ఆయన నుండి నేర్చుకోవచ్చు, అనేక విషయాలు ఆయనతో ట్రావెల్ చేయొచ్చు. అయితే చాలా ప్రాముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటని అడిగితే, ఈ పాపమునకు మధ్యన నీతిగా జీవించగలమా, జీవించే అటువంటి అవకాశాలున్నాయా అని చెప్పి అడిగినట్లయితే, యేసుక్రీస్తే ఈ లోకము అత్యధికంగా ఏ కాలములో ఉందని ఒక ఉదాహరణగా చెప్తాడంటే నోవహ్ కాలమునే చెప్తాడు. మత్తయి 24:37లో నోవహ్ కాలంలో ఎలాగ ఉండిందో అలాగే మనుష్య కుమారుని కాలంలో ఉంటుందని చెప్పి భయంకరమైన పాపము. అలాగేంటంటే, నోవాహు ఈ భూమిలో ఇంతకు ముందు భయంకరమైన పాపం ఎప్పుడుండిందో దానికి మధ్యలో జీవించిన మనిషి. సరే, నోవాహు ఎలా జీవించాడు? అలాగని చెప్పి మీరు చూసినట్లయితే ఆదికాండము పుస్తకము 6వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది, నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. బాగా గమనించండి, నోవాహు తాను ఆ రోజున్నటువంటి వారిలోనే అతను నీతిపరుడును నిందారహితుడుగాను ఉండెను. కాని అతని కాలం ఎలాగుండింది? అతను అలాగున్నాడు, కాని అతని కాలం ఎలాగుండింది అని అడిగినట్లయితే అదే 6వ అధ్యాయంలో 12-13 వచనాలు చెప్తున్నాయి. 11 నుండి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను, భూలోకము బలాత్కారముతో నిండియుండెను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయియుండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేరి. ఇలాగుంది. అప్పుడు ఈ వాక్యాన్ని చదివినట్లయితే 100% భ్రష్టుపడిన లోకం. ఈ భూమి మొత్తంగా చెడిపోయి ఉంది, అక్రమంగా ఉండింది. వాటికి మధ్యలో ఒక వాక్యం చెప్తుంది, నోవాహు నీతిపరుడును నిందారహితుడనై ఉండెను, దేవునితో కూడా నడిచినవాడుగా ఉన్నాడు. ఒక యవనస్తుల కూడికకు ముంబైకి నేనెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ యవనస్తులైన వారు పిల్లలందరూ కూడా చేరి ఒక సంభాషణ లేక ఒక క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ పెట్టారు. ఆ విభాగంలో వారు అడిగినటువంటి ఒక ముఖ్యమైన ప్రశ్న, మీరు ఆలయంలో మాకు మంచి బోధనను అందిస్తున్నారు, అదే సమయంలో అదే బోధనలతో మేమెక్కడికెళ్తున్నాము? కాలేజీకెళ్తున్నాము, ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్కెళ్తున్నాము, ఇలాగా పలు చోట్లు మేము లోకానికి వెళ్తున్నాం. అయితే ఈ లోకము వేరే విధంగా ఉంది, అది మాకు వేరే నేర్పుతుంది. మీరు చెప్పినటువంటి విషయాన్ని మేము అక్కడ తీసుకెళ్లి అమలు చేస్తే నన్ను వారు దూరం చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి,
బైబిల్లో ఉన్నటువంటి కార్యాన్ని తీసుకెళ్లి లోకములో చెప్పినట్టయితే లోకం వారిని ఏం చేస్తుంది? నెట్టివేస్తుంది. నేను లేదని చెప్పడం లేదు, 100% ఇది ఒప్పుకుంటున్నాను. ఈనాడు ఉన్నటువంటి అనేక యవనస్తులకు యవన దశను దాటిన ఆ కాలఘట్టములో లోకములు జీవించేవారు, పనికెళ్లేటువంటి వారు, వీరందరూ ఇటువంటి ఒక సమస్యను వారు ఎదుర్కొంటున్నారు. ఏంటి సమస్య? సంఘములో ఉపదేశిస్తున్నాం, ఆ ఉపదేశం స్వచ్ఛంగా ఉంది, అందులో ఎటువంటి మార్పు లేదు. కాని అది తీసుకెళ్లి అలాగే 100% సాధించగలమా లోకములో అన్నట్టయితే కష్టమంటున్నారు. ఒక సమూహం కుదరదనే ఒక ముగింపు నాకొచ్చారు. అప్పుడు లోకములో మనము అమలు చేయనటువంటి విషయాన్నే బైబిలు చెప్తుందా, నేను చెప్పలేనటువంటి ఒక విషయాన్నే బైబిల్ చెప్తుందా అన్నట్టయితే లేదు. దీని వెనుక మరి ఏదో ఉంది. మనము దాన్ని మిస్ చేశాం, లేకపోతే ఆ ఫార్ములా వదిలేశామని అర్థం. ఏంటా విషయం? ఇప్పుడొక ఎంఎన్సీ కంపెనీకి వెళ్తున్నారు. ఆ కంపెనీ ఎలాగుంది? పరిపూర్ణంగా ఓల్డ్గా ఉంది. అక్కడ ఔటింగ్ ఉంది, డేటింగ్ ఉంది, ఎందుకు వీకెండింగ్ ఉంది, ఇలాగ అనేక విషయాలున్నాయి. వారితో కూడా మీరు ఏకీభవించేటువంటి కాలఘట్టము వస్తుంది. సరే, కుదరదు, నేను బైబిల్ ప్రకారంగా జీవిస్తాను అని దూరమైతే వెంటనే వారు మిమ్మల్ని పక్కకు నెట్టేస్తున్నారు. మీరు వారి నుండి వేరు చేయబడుతున్నారు. అంతకంటే ముఖ్యమైంది, అది మీ ఉపాధిని దెబ్బతీస్తుంది. అనేకసార్లు మదింపు లభించడం లేదు. మిమ్మల్ని మరో స్థాయికి తీసుకెళ్లాలనుకున్న సెలక్షన్ బోర్డు వచ్చినప్పుడు మీ టీం లీడర్ మిమ్మల్ని సెలెక్ట్ చేయకపోవడం మీరు ఫేస్ చేస్తుంటారు. ఈనాటికి అలాగే ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు నా వల్ల ఏం చేయలేకపోతున్నాను, వీరికి ఎదిరించి ఇలాగెళ్తే నా భవిష్యత్తు బాధించబడుతుంది. వారితో ఏకీభవించాలని వెళితే ఒక వృత్తిని చూసి నేను అలాగ పైకెళ్లాలనుకుంటే, అయితే లోకానుసారంగా ఇలాగ నేను వెళితే ఆత్మీయ జీవితంలో బాధించబడుతున్నాను. నేను ఆరాధనలోకి వెళ్ళి కూర్చుంటున్నాను, అక్కడ చెప్తున్న మాటలు నన్ను గుచ్చుతున్నాయి. అయ్యో, నేను ఇలా తప్పు చేస్తున్నానే, ఇలాగ ఒక కాలఘట్టమున ఇలాగా అలాగా అని చెప్పి జీవిస్తూ ఉంటూ ఒకరోజు అది నాకు అలవాటైపోతుంది. ఎలా అలవాటవుతుంది? బయటికెళ్తే ఒక జీవితం, సంఘములో ఒక జీవితం. ఇది ఒక విధమైన వేషధారణ. అప్పుడు ఈ జీవితంలో, ఈ రెండిటికి మధ్య ఉన్న జీవితంలో విడిపించబడ్డానికి నేనేం చేయాలి? ఒకటి, నేను ఆత్మీయంగా ఉండాలి. బైబిల్ అదే చెప్తోంది. యెహోవా దేవుడైతే ఆయన వద్దకు రండి, బయలుదేవుడైతే బయలు దగ్గరికి వెళ్ళండి. వీటి రెండిటికి మధ్య రెండు ఆలోచనలతో కుంటి నడవకూడదని బైబిల్ చెప్తుంది. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడని యాకోబు చెప్తున్నాడు. అప్పుడు మనం ఈరోజు ఏం చేయాలి? ఇప్పుడు ఈ నోవాహును తీసుకోండి. అక్రమముతో నిండిన భూమి, పూర్తిగా చెడిపోయినటువంటి ఒక భూమి, 100% నాశనం చేయబడే పరిస్థితి. దేవుడు నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. దానికి మధ్యలో ఒకే ఒక వ్యక్తి నీతిపరుడును, నిర్దోషిగా ఉన్నటువంటి వాడు. పాసిబుల్ అవుతుందా? ఈరోజు సాధ్యమవుతుందని చెప్పగలమా? కాలేజీలో పూర్తిగా చెడిపోయినటువంటి వారు, నేను మాత్రం అక్కడ మంచిగా ఉన్నాననే ఆస్కారముందా? సాధ్యం. ఎలా సాధ్యం? యేసుక్రీస్తు ఒక ఉపమానం మనకు చెప్తున్నాడు. ఇది ఎలాగంటే ఒక వ్యత్యాసమైన ఉపమానం. ఏంటా వ్యత్యాసమైన ఉపమానం? యేసు చెప్తున్నప్పుడు పరలోక రాజ్యము పులిసిన పిండికి సమముగా ఉందంటున్నాడు. ఈ పులిసిన పిండి అంటే ఏంటి? సాధారణంగా బైబిల్లో పులిసిన పిండి అంటే ఒక పరిసయుడు, సదుకాయుడు, వీరిని గూర్చిన ఉపదేశము రాంగ్ డాక్ట్రిన్స్కే దాన్ని పోలుస్తున్నాడు. ఎప్పుడూ దేవుడు పులిసిన పిండిని దానితోనే పోలుస్తాడు. అయితే ఇక్కడ చెప్పేటప్పుడు పరలోక రాజ్యము పులిసిన పిండితో సమముగా ఉంది అని చెప్తున్నాడు. దాని అర్థమేంటి అని అడిగినట్లయితే, ఈ పులిసిన పిండి ఒకవేళ మనకు వేరే సాంప్రదాయం ఇండియాలో ఉండడం వల్ల పులిసిన పిండి అంటే ఏంటని తెలీదు. అయితే మీకు పెరుగును సెమిరివేయడం అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థమవడానికి చెప్తున్నాను. ఈ పెరుగును కాస్త రాత్రి పడుకోక ముందు పాల్లో ఏం చేస్తారు? కొద్దిగా పెరుగును తోడు వేస్తారు. ఆ పెరుగు 1 లీటర్, 1/2 లీటర్ కావచ్చు. అయితే పెరుగును చూస్తే ఒక చిన్న స్పూన్తో వేస్తారు. మరుసటి ఉదయాన్ని చూస్తే ఆ పాలంతా కూడా పెరుగ్గా మారిపోయి ఉంటుంది. ఆ కొంత పెరుగునకు ఆ పూర్తి పాలును పెరుగ్గా మార్చేటువంటి ఒక శక్తి కలదు. పెరుగుకి కాదు, అందులో ఉన్నటువంటి ఆ పులుపు తన్మయానికి. దాన్నే యేసుక్రీస్తు ఆ పులిసిన పిండికి అని చెప్తున్నాడు. ఆ కొంత పిండి 3 కుంచెల పిండిని మారుస్తుంది. అదేలాగున మీలో ఉన్నటువంటి పరలోక రాజ్యానికి అంత శక్తి ఉందంటున్నాడు. దాని అర్థమేంటి అని అడిగినట్లయితే, మీరు కొద్దిమంది అయినప్పటికీ, మీరు ఒక వ్యక్తి అయినా సరే, నువ్వున్నటువంటి చోటు మరి ఎంతో పెద్దదిగా ఉండొచ్చు, జనసమూహం ఎక్కువ ఉన్నా, నువ్వొక వ్యక్తిగా ఆ పూర్తి జనసమూహాన్ని మార్చగలవు. అటువంటి శక్తి నీలో ఉంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది సాధ్యమా అని అడిగినట్లయితే ఎన్ని ఉపమానాలైనా ఇవ్వచ్చు. ఒక 12 మంది అపోస్తలులు మొత్తం ప్రపంచాన్నే మార్చారు, లోకాన్ని తలకిందులు చేసేవారనుంది. ఒక ముగ్గురు బబులోను సామ్రాజ్యాన్ని తలకిందులు చేసిన వారుగా ఉన్నారు. ఒక ఎస్తర్ రాజకుమారి మాదియా పారసీక సామ్రాజ్యాన్ని తలకిందులు చేసింది చూడండి. అదేమంటే మొత్తం చట్టదిట్టములనే మార్చగలిగినటువంటి శక్తి మనలో ఉన్న పరలోక రాజ్యానికి కలదు. ఇప్పుడు మన దగ్గరున్న సమస్య ఏంటి అని అడిగితే, ఆ శక్తి మన దగ్గర ఉందని మనకు తెలియదు. అదే ఒక సమస్య.
నా దగ్గర అటువంటి శక్తి ఉందనే తెలీదు. ఒక 30 సంవత్సరాలకు ముందు మీరు ఏ చోటికి వెళ్ళినా సరే, ఒక హాస్పిటల్లో మరింకెక్కడికి వెళ్ళినా సరే, అక్కడ ఒక ప్రేయర్ గ్రూప్ అని ఉంటుంది. ఈ ప్రేయర్ గ్రూప్ ఎలాగొచ్చింది అని చూసినట్లయితే, అక్కడికి ఉద్యోగానికి వెళ్ళిన వ్యక్తి తన పని సమయానికి మధ్యలో ఒక 10 నిమిషాలు వ్యక్తిగత జీవితానికై ప్రార్థిస్తుంటాడు. అతన్ని చూసి మరిద్దరూ ప్రార్థనలో కలుసుకుంటారు. ఇలాగూ కొంతమంది చేరి అదొక పెద్ద ప్రేయర్ గ్రూప్గా మారుతుంది. ఇలాగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఉంటుంది, ఏ ఆఫీస్కి వెళ్ళినా ఉంటుంది. మా ఆఫీస్లో ఒక ప్రేయర్ గ్రూప్ ఉందని చెప్పేటువంటిది ఒక క్యాషువల్ వర్డ్. నేను చెప్పేది ఒక 25 సంవత్సరాలకు ముందు. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. కారణం ఏంటి? ఆనాడు ఆ యొక్క ప్రేయర్ గ్రూప్ కొద్దిగా ఉన్న ప్రేయర్ గ్రూప్ అక్కడున్న వారిని అందరినీ మారుస్తుంది. అంత మట్టుకు ఆ ప్రేయర్ గ్రూప్కి ఒక పవర్ ఉంటుంది. ఈనాడు మనకు అటువంటి స్వభావం లేదు. మనలో ఉన్నటువంటిది నెగటివ్ కన్ఫెషన్. మనమే చెప్తాం, నా వల్ల కాదు, నేను చేయలేను, ఈ లోకాన్ని నేను జయించలేను, పాపము నాకంటే పెద్దది లేనేలేదు. లోకమంతా కూడా చెడిపోయినప్పటికీ ఒక నోవాహు వలన భూలోకమంతటను వీటి మధ్యన పరిశుద్ధంగా జీవించగలిగాడు. వాక్యం చెప్తుంది అతడు నీతిపరుడును నిర్దోషిగా ఉన్నాడంటుంది. సరే, ఏం చేస్తే ఎలాగుండగలం? అదే ఎంతో ముఖ్యం కదా. విషయం ఇలాగుంది, నేనేం చేయగలను? వెరీ సింపుల్. దానికి నోవాహు దగ్గర ఉన్నటువంటి ఒకే జవాబు, నోవాహు దేవునితో కూడా సంచరించుచూ ఉండెను అని 9వ వచనం చెప్తుంది. అలా సంచరించే అనుభవం అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో ఎంతో అద్భుతమైన మాట ఉంటుంది. ఏమని చెప్పబడిందంటే, నోవా వాక్డ్ విత్ ద గాడ్ అని ఉంటుంది. అంటే నోవాహు దేవునితో కూడా నడుచుచున్నాడు. అలా దేవునితో నడిచేటువంటి ఒక అనుభవం. దేవునితో నడవటం అంటే ఏంటండి అని అడిగినట్లయితే, అనేక సమయాల్లో మీరు ఒంటరిగా నడిస్తే సోలిపోతుంటారు. కొంత దూరం నడవవచ్చు. అదేలాగున ఒకరితో మాట్లాడుతూ నడిచి వెళ్ళినట్లయితే మీరు చాలా దూరం నడవచ్చు. మీరు వారితో నడిచి వెళ్తున్నప్పుడు మీకక్కడ నడుస్తున్న బలము, అందులో ఉన్నటువంటి టైర్డ్నెస్ తెలియకుండా మీరు నడవగలరు. అదే సమయంలో మీరు ఒకరితో నడుస్తూ వెళుతున్నప్పుడు ఆయన మిమ్మల్ని గట్టిగా పట్టుకునే అవకాశాలుంటాయి. అదే నోవహు కాలంలో. అప్పుడు నోవహు పాపమే చేయలేదా? నోవహు పాపం లేదు. నోవహు పాపం చేశాడు. పాపము చేయని మనిషి యేసుక్రీస్తు తప్ప లోకములో మరెవరునూ కూడా లేనే లేరు. అప్పుడు నోవహు జీవితంలో బలహీనతలు వస్తున్నప్పుడల్లా ఆ కూడా వెళుతున్న దేవుడున్నాడు కదా, అతని ఓదార్స్తూ ఉంటాడు. పర్వాలేదు రా అని. పడినా లెగు. నేనెప్పుడు చెప్తుంటాను, ఒక మనిషి పాపము చేయకుండా ఉంటాడని దేవుడు అనుకోవడం లేదు. పాపము చేసి పడిపోయినప్పుడు తిరిగి లేచి నడుస్తాడా అని మాత్రం చూస్తున్నాడు. దేవుడు ఎదురు చూసేది ఇదొకటే ప్రాముఖ్యమైంది. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అతడు మంటివాడని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం మట్టివారమే. అనేకసార్లు మనలో బలహీనతలున్నాయి. అనేకసార్లు మన జీవితాల్లో జారిపోతూ ఉంటాం. ఆ తత్వము బయట ఉంటుంది, కొన్నిసార్లు మనలోనూ ఉంటుంది. కొందరు చూసేంత రీతిలో జారిపోతుంటాం, కొన్నిసార్లు ఎవరికీ తెలియదు, అయితే లోపల ఉంటుంది. అయితే ఈ పడిపోయిన స్థితి నుండి లేచి ముందుకి వెళ్ళగలుగుతున్నామా, మరలా ముందుకు వెళుతున్నామా అన్నటువంటిదే చాలా ముఖ్యమైంది. పడిపోవడం కాదు గాని లేచి నడవటం దేవుడిష్టపడుతున్నాడు. నువ్వు పడతావని దేవుడు చెప్పడం లేదు. పడితే లేచి నడుస్తున్నావా, అదే చాలా ప్రాముఖ్యమైంది. అలా లేచి నడుస్తున్నప్పుడు నిన్ను బలపరచడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఇప్పుడు నోవాహు దేవునితో కూడా సంచరిస్తూ ఉన్నాడు. దీనిలో గొప్ప ప్లస్ పాయింట్ ఉంది తెలుసా మీకు? మనతో కూడా ఒకరు ఉన్నారంటేనే అనేకసార్లు మనము పాపము చేయము. ఎలాగని అడిగినట్లయితే, నాన్నగారితో నడిచి వెళుతుంటే నాన్నగారు లేనప్పుడు ఏ ఏ పాపాలు చేశారో అవన్నీ కూడా చేయరు. కారణం ఎవరొస్తున్నారు? నానొస్తున్నాడు. ఆ తండ్రితో నడిచేటువంటి అనుభవం ఆరంభం అయినప్పుడే నీలో ఉన్నటువంటి పాపములు కొంచెం కొంచెం పోతూ ఉంటాయి. ఒకే రోజులో పోతుందని చెప్పలేదు, కొద్ది కొద్దిగా అవి పోతుంటాయి. అనేకులు అడిగేదేంటంటే, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నానే పోలేదే, ప్రార్థించను పోలేదే, ఈరోజు మరలా వస్తుందే. వెంటనే అవి రావు, కొద్ది కొద్దిగా అవి నిన్ను విడిచిపోతాయి. ఒకరోజు సంపూర్ణంగా నీవు లోకాన్ని జయించిన వానిగా కనపడతావు. ఇలాగే పౌలు జీవితాన్ని తీసుకోండి. ఆయన అదే చెప్తున్నాడు, నేనెంత దౌర్భాగ్యుడను, నేనేది చెయ్యకూడదని అనుకుంటున్నానో అదే చేస్తున్నాను, ఏది వద్దనుకుంటున్నానో అదే చేస్తున్నాను. నాలో ఉన్నటువంటి శరీర క్రియలు నన్ను ఆ విధంగా ప్రోత్సహిస్తున్నాయి అని అంటున్నాడు. నిజం. ఈరోజు అనేకుల సమస్య ఇదే. అనేకులు ఏం చెప్తున్నారు? నువ్వలా చేయకూడదు, చేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అటువంటిది కాదండి. మీరు పాపము చేసినను అందులో నుండి పడి తిరిగి లేచి వస్తే దేవునికి పరిశుద్ధంగా జీవించాలనేటువంటి ఒక యోచన ఉంది కదా, అది ఉన్నంత వరకు నువ్వు నిశ్చయముగా దేవుని కొరకై నిలబడగలవు. ఎప్పుడు నేను చేసే పాపమును గూర్చి గ్రహింపు ఉండదో నేనిలాగే చేస్తానని చెప్తారు చూడండి, అదే పడిపోవడం. దేవుడు నీ దగ్గర ఎదురు చూసేదేంటి? ఆయనతో నీవు సంచరించే అనుభవం. మీరు మాట్లాడండి. అనేకులు ఏం చేస్తారంటే, పాపము చేసిన వెంటనే ఆ తర్వాత వెంటనే దేవునికి దూరమైపోతారు.
చర్చికి రావడం మానేస్తారు, ప్రార్థించడం మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు. వెంటనే ఏం చెప్తారు? నేను చేసి చూశానండి, నేను పాపాన్ని జయించలేకపోతున్నాను, దీని తర్వాత ఇక నేనేం చేయగలను? సరే, వేరెక్కడికి వెళ్ళి పాపాన్ని పోగొట్టుకోగలరు? దీని నుండి బయటికి రావడానికి ఏం చేయాలి? నేనెప్పుడు చెప్తాను, పాపము నుండి బయటికి రావడానికి ఒకే మార్గం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. పడిపోయినా మిమ్మల్ని క్షమించడానికి ఆయన ఒక్కడే దారి. మీరెన్నిసార్లు పడిపోయినా, 70 సార్లు పడిపోయినా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్లడం తప్పితే వేరే మార్గం లేదు. ఇప్పుడు పేతురుకి ఇస్కరియోతుకు ఏమి తేడా? పేతురు బొంకాడు, ఇస్కరియోతు అప్పగించాడు. ఇద్దరూ కూడా తప్పు చేశారు. ఇతడు శపించుకుంటూ ఉన్నాడని వాక్యం చెప్తుంది. అయితే వీరిద్దరిలో ఉన్న వ్యత్యాసమేంటి? ఎందుకు ఆ తర్వాత ఇస్కరియోతు యూదా ఉరిపోసుకుని చచ్చాడు? ఎందుకు పేతురు మరలా అపోస్తలునిగా, ప్రథమ అపొస్తలునిగా 5,000 మంది రక్షించబడటానికి కారణమయ్యాడు? వెరీ సింపుల్. ఇస్కరియోతు యూదా తర్వాత పాపం చేశాను, దీని నుండి బయటపడేటువంటి మార్గం ఏదని మనిషి దగ్గరికి వెళ్ళాడు. పేతురు నేను పాపం చేశాను, విడుదల పొందే మార్గం ఏదని దేవుని దగ్గరికి వెళ్ళాడు. మీరు మనిషి దగ్గరికి వెళ్ళినట్లయితే నీ యొక్క దుఃఖమునో నీ యొక్క పాపము తొలగించడానికి అతడు వేరే మార్గాన్ని చూపిస్తాడు. ఆ ఆల్టర్నేటివ్ వే మరొక పాపంగా ఉంటుంది. అనేక మంది అలాగే త్రాగేవారిగా మారి, సిగరెట్ తాగేవారిగా మారి, లోకానుసారమైన ప్రేమను వెదికి, లోకానుసారమైన సంతోషాన్ని వెదకి దేవుని వదిలి దూరం అయిపోయారు. నేను చెప్తున్నాను, ఎన్నిసార్లు పడిపోయినా మరలా దేవుని దగ్గరికి రండి. ఎన్నిసార్లు పడిపోయినా దేవుని దగ్గరకు వచ్చి అప్పగించుకోండి. అన్ని మారులు ఆయన మన్నించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అన్ని మారులు నిన్ను ఎత్తి పట్టుకోవడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. కారణం, నిన్ను కనినటువంటి దేవుడు ఆయన, నీ సృష్టికర్త. ఆయన ఒక్కరోజు కూడా నిన్ను త్రోసిపుచ్చేవాడుగా ఉండడు. ఈరోజు దేవుడిచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వాగ్దానము, నీవు నాతో నడవడం ప్రారంభించు, నీ బలహీనతలో నా బలము పూర్ణముగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. నోవహు నీతిపరుడు, నిర్దోషిగా ఉండడానికి కారణమేంటి? తన చుట్టూ ఉన్నటువంటి మరక, అంతటి అక్రమము, లోకమే మోసమైన కండిషన్, వాటి మధ్యలో కూడా నోవహు దగ్గర ఉన్న ఒకే ప్రత్యేకత, నేను దేవునితో కూడా ఉన్నాను. అంతటి చీకటి చుట్టూ ఉన్నా కాని మీరు ఒక టార్చ్తో ఉన్నట్టయితే మీ చుట్టూతా ఒక వెలుగు ఉంటుంది, మీ చుట్టూతా చీకటి ఉండదు. అదేలాగున ఆ వెలుగు మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు. మీరు ఆ వెలుగుతో పాటు ఉంటున్నప్పుడు మీ చుట్టూతా ఉన్నటువంటి ఎటువంటి పాపములు, ఎటువంటి ఒక చీకటి, ఎటువంటి కార్యములైనప్పటికీ మిమ్మును అంటకుండా ఆ వెలుగు మిమ్మల్ని పరిపూర్ణంగా కాపాడుతుంది. అదే నేను మీతో చెప్తున్నాను. నోవహు దేవునితో కూడా నడుస్తూ ఉన్నాడు. ఈ నడిచేటువంటి అనుభవం అన్నది ఎంతో అద్భుతమైన కార్యము. నడుస్తున్నప్పుడు పలు కార్యాలు మనం దేవుని యొద్ద నేర్చుకోవచ్చు. నడుస్తున్నప్పుడు దేవుడు మాట్లాడేది మీరు వినగలరు. నడుస్తున్నప్పుడు దేవుణ్ణి ముఖాముఖిగా దర్శించగలరని బైబిల్ చెప్తుంది. ముఖాముఖిగా దేవుని దర్శించగలరు. ఇలాగ అనేక కార్యాలను మీరు సంచరిస్తూ ఉన్నప్పుడు నోవహు కాలంలో ఏమి జరిగిందో అన్నీ కూడా మీ కాలంలోనూ జరుగుతాయి. ఎందుకంటే నోవహు కాలంలో వచ్చినట్టుగానే ఒక పెద్ద వినాశనం మన కాలంలోనూ వస్తుందని బైబిల్ చెప్తుంది. మత్తయి 24:37 అదే చెప్తున్నాడు. నోవహు కాలంలో ఎలా జరిగిందో అలాగే మనుష్య కుమారుని రాకడలోనూ జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు ఆ నాశనము నుండి ఎలాగా నోవహు తన కుటుంబము సంరక్షించబడిందని అడిగినట్లయితే, నోవహు పిల్లలు నీతిమంతులని చెప్పబడలేదు, నోవహు యొక్క కోడండ్రు నీతిమంతులుగా ఉన్నారని చెప్పలేదు. వాక్యం స్పష్టంగా చెప్తుంది, నోవహు నీతిపరుడై ఉండెను. అదేవిధంగా మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు, దేవునితో సంచరించేప్పుడు మనం మాత్రం కాదు, మనతో కూడా చేరి మన కుటుంబము కాపాడబడడానికి అది కారణంగా ఉంటుంది. నోవహు యొక్క కార్యములు అంతటి తుల్యముగా, స్పష్టంగా దేవునితో సంచరించేవానిగా నాకు చాలా ఆశ్చర్యం. నోవహును గురించి చదివేటప్పుడు ఏంటని చూస్తే, నోవహు కాలంలో ఇవన్నీ కూడా నోవహుకు చెప్పడానికి ఒక పాస్టర్ లేడు, ఒక చర్చ్ లేదు, బైబిల్ లేదు. ఎందుకంటే నోవహు కాలంలో లిపి అనేది లేదు, బైబిల్ లేదు, మరి ఏది కూడా లేదు. అయితే నోవహు అనేటువంటి మనుష్యుడు దేవునితో సంచరించాడు. ఈరోజు మనం అనేక మందికి చెప్తున్నాం నోవహు దేవునితో సంచరించాడని. అయితే ఈరోజు అందరూ చెప్పేది, లేదండి మేము చాలా బిజీగా ఉన్నాం, మా వల్ల ఇది చేయడం కుదరలా, మేము ఉదయం లేచిన దగ్గర నుండి నైట్ నిద్రపోయేంత వరకు పని. ఎందుకంటే మేమిద్దరం పనిచేస్తేనే కుటుంబాన్ని కాపాడగలము. ఈరోజు అటువంటి పరిస్థితి ఉంది. ఇలాగంతా చెప్తున్నారు. నేను చివరిగా మీకు ఒక కార్యాన్ని చెప్పి నేను ప్రార్థించాలనుకుంటున్నాను. దేని గురించి అంటే, ఈ సంచరించడం అంటే ఏంటి, ఈ సంచరించే అనుభవం అంటే ఏంటి, ఎందుకంటే అది ఎలా ప్రాక్టీస్ చేసేది, అభ్యాసం చేసుకునేది, మన జీవితంలో అది నడిపించేది అన్నది. ఇప్పుడు సంచరించడం అంటే ఏంటి అన్నటువంటిది మాత్రం చెప్పి ప్రార్థిస్తాను. చూడండి, ఉదయాన్నే మీరు లేచినప్పుడు మీ మొదటి 1 గంట సమయాన్ని దేవుని సన్నిధానంలో గడపండి. ఫస్ట్ 1 అవర్ విత్ గాడ్ అని ఇవ్వాలి. ఎందుకంటే మీరొక 24 గంటల్లో కొద్దిపాటిగా ఒక 10-12 గంటలు మీరు పనిచేస్తారు.
ఏదో ఒక పని చేస్తారు 10 నుంచి 12 గంటలు. ఈ యొక్క 12 గంటలను మీరు లోకముతో సంచరిస్తారు. మీరు ఈ లోకముతో సంచరించిన ఈ లోకములో ఉన్నవన్నీ మిమ్మల్ని అంటకుండా కాపాడేది ఆ 1 గంట. అమెరికా యొక్క ఒక ముఖ్యమైన అధ్యక్షుడు ఎవరని అడిగినట్లయితే అబ్రహాం లింకన్. ఎందుకంటే అతడే అమెరికాను ఒక నిర్మాణాత్మకంగా తీర్చిన ఒక అధ్యక్షుడిగా ఉండాడు. మిగతా అధ్యక్షులందరూ నిర్మాణించిన తర్వాత దాన్ని పైకి లేవనెత్తారు. ఇతనే ఒక ముఖ్యమైన అధ్యక్షుడు. సో ది బిజియెస్ట్ ప్రెసిడెంట్ అని ఆయన చెప్తుంటారు. ఒకసారి అబ్రహాం లింకన్ని కలుసుకోవడానికి ఒక బిజినెస్ మ్యాన్ ఒక టైం అడుగుతున్నాడు, నేను మిమ్మల్ని కలుసుకోవాలని. అబ్రహాం లింకన్ వలన అతనికి టైం ఇవ్వడానికి కుదరలేదు. అనేకసార్లు ఆ బిజినెస్ మ్యాన్ సంప్రదించిన తర్వాత చివరిగా చెప్తున్నారు అధ్యక్షుని ఆఫీస్ నుండి, ఉదయం 5 గంటలకి రండి, ఒక అర్ధగంట మీకు సమయం కేటాయించాడు ప్రెసిడెంట్. 5 నుండి 5:30కి మీరు ప్రెసిడెంట్ చూడొచ్చన్నారు. ఈ యొక్క బిజినెస్ మ్యాన్కి ఆశ్చర్యం, ఈ అధ్యక్షుడు నిద్రపోడా? ఉదయం 5:30 గంటలకు 5 గంటలకి మనల్ని రమ్మంటున్నాడే. సరే ఓకే, సమయం దొరికిందన్న సంతోషంతో 4:30కే వెళ్ళిపోయాడు. ఎందుకంటే 15 నిమిషాల ముందు ఉండడం అనేది ప్రొసీజర్. అతను వెళ్ళిపోయాడు. 4:30కు వెళ్తున్నాడు. లోపల అధ్యక్షుడు ఎవరితోనో మాట్లాడుతున్న శబ్దం వినపడుతుంది. అప్పుడు ఈయన అనుకుంటున్నాడు, నేను 4:30 గంటలకు లేచి రావాలని ఆలోచిస్తున్నానే, అధ్యక్షుడు ఇంతకంటే ముందు ఎవరితోనో మాట్లాడుతున్నాడే, ఈ మనిషి ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాడని ఆలోచిస్తున్నప్పుడు సరిగ్గా 5 గంటలకి లోపల నుండి పిలుపు వినబడుతుంది, కమిన్ అని చెప్పి. ఇతనొచ్చి వెయిట్ చేస్తున్నాడు ఈ బిజినెస్ మ్యాన్. ఎందుకనేనట్లయితే లోపల వ్యక్తి బయటికి రావాలి, అప్పుడే తను లోపలికి వెళ్ళగలడు కదా. తిరిగి రెండవ పిలుపు కమిన్ అన్న వెంటనే ఇతను ఆ డోర్ తెరుచుకుని మెల్లగా లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్లిన వ్యక్తి అలాగే చుట్టూ చూస్తున్నాడు. వెంటనే అధ్యక్షుడు అడుగుతున్నాడు, ఏం చూస్తున్నారు మీరు అని చెప్పి. లేదు ప్రెసిడెంట్, నేను 4:30కే వచ్చేశాను, కానీ మీరు ఎవరితోనూ మాట్లాడుతూ ఉన్నారు, ఆయన రావడానికే నేను వెయిట్ చేస్తున్నాను, లేకపోతే అప్పుడే నేను మీ ఫస్ట్ కాల్కి వచ్చుండేవాణ్ణి. అప్పుడు ప్రెసిడెంట్ చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఉదయాన్నే 1 గంట సమయము దేవునితో మాట్లాడిన తర్వాతే మనుషులతో మాట్లాడడం అలవాటు. నేను దేవునితో మాట్లాడకుండా మనుషులతో మాట్లాడను. అలాగునున్నప్పుడు ఈరోజు మీకు 5 గంటలకి అపాయింట్మెంట్, ఎందుకంటే మీకు ఇవ్వడానికి మరొక టైం లేదు. సో వేరే దారి లేక నేను 4 గంటల నుండి 5 గంటల వరకు దేవునితో మాట్లాడాను. నా యొక్క ప్రార్థనా సమయం 4 నుండి 5 గంటల వరకు. నా ప్రార్థన ముగించే మిమ్మల్ని పిలిచానన్నాడు. చూడండి, ఈ లోకానికి సూపర్ పవర్ అని చెప్పి ఈ నెంబర్ 1 అని చెప్తే ప్రెసిడెంటే, అమెరికన్ ప్రెసిడెంటే వరల్డ్. ఆ యొక్క అధ్యక్షుని పదవిలో ఉన్నటువంటి అతడే మొదటి గంటసేపు దేవునితో మాట్లాడిన తర్వాతే మనుషులతో మాట్లాడతానన్నాడు. ఎందుకని అబ్రహాం లింకన్ ఈరోజు అడిగి చూడండి. ఈ సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యుఎస్లో ఒక అధ్యక్షుడు ఎవరని అడిగితే అది అబ్రహాం లింకనే. అబ్రహాం లింకన్ని గూర్చి మీరు ఒక లైను రాయకుండా అమెరికాలో హిస్టరీ ముగియదు. అటువంటి ఒక ప్రెసిడెంట్. కారణమేంటి? హీ వాక్డ్ విత్ ద గాడ్. ఉదయము లేచిన వెంటనే 1 గంట దేవునికి ఇస్తున్నాడు. ఈరోజు ఆత్మ సంబంధులము క్రైస్తవులమని చెప్పుకుంటున్నామే, మన ప్రార్థనా జీవితం ఎలాగుంది? దేవునికిచ్చే సమయం ఎలాగుంది? ఈరోజు మనము అందరూ చెప్పేటువంటి ఒక మాట, నేను టయర్డ్, చాలా బిజీ, నాకు టైమే లేదు. దేవునితో మాట్లాడకుండా మనుషులతో మాట్లాడద్దండి. దేవుణ్ణి దర్శించకుండా మనుషులను దర్శించద్దండి. నేను ఇది అబ్రహాం లింకన్ను బట్టి చెప్పడం లేదు. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, యేసు క్రీస్తే పెందల కడనే దేవుణ్ణి దర్శించిన తర్వాతే మనుషులను దర్శిస్తాడు. ఇది యేసును గూర్చిన ప్రవచనం అక్కడ ఉంటది. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. ఆ విధంగా కూర్చున్నాడంట యేసు. ఆయన గూర్చిన ప్రవచనం ఉదయమున మీరు చూడండి, సువార్తల్లో చీకటిగా ఉన్నప్పుడే పెందలకడనే ఆయన కొండపైన అరణ్యమందు కనబడ్డాడు. కారణమేంటి? దేవునితో సంచరించే ఒక అనుభవం. దేవునితో సంచరించకుండా మీరు ఎటువంటి మనిషితో సంచరించినా మీ యొక్క జీవితం వ్యర్థమే. మనిషితో సంచరిస్తే డబ్బు దొరుకుతుంది, ప్రఖ్యాతి వస్తుంది, అన్నీ దొరుకుతాయి. అయితే దేవునితో సంచరిస్తేనే సమాధానం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. రాబోయే ఉగ్రత నుండి తప్పించబడతాం, లేకపోతే రాబోయే ఉగ్రత నుండి విమోచన, కాపాడబడటం అనేది ఉండదు. ఒక అధ్యక్షుడిచ్చేటువంటి ఇంపార్టెన్స్, యేసుక్రీస్తు దేవునికిచ్చేటువంటి ఇంపార్టెన్స్ మీరు నేను ఎందుకు ఇవ్వకూడదు? ఈనాడు అనేక సమయాల్లో మనము నోవాహు వలె నీతిమంతులుగా ఉండాలనుకుంటున్నాం, నోవాహు వలె నీతిపరులుగా ఉండాలనుకుంటున్నాం. అయితే దేవునితో సంచరించాలనుకోవడం లేదు. కొందరు చెప్తూ ఉంటారు, నాకు 24 గంటలు సరిపోవడమే లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను. నేను చెప్తున్నాను, మీరు ఎంతగా కష్టపడి 18 గంటలు పనిచేసినప్పటికీ, 60 సంవత్సరాలుగా పనిచేసినప్పటికీ, ఆ 60 సంవత్సరాలకు తర్వాత మీరొక సమాధానాన్ని వెదుగుతారు, ఒక రెస్ట్ని వెదుగుతారు.
ఆ తర్వాత ఒక సమాధానాన్ని వెదుకుతారు. దానికి ఆ తర్వాత మీరు వెదికేది ఏంటంటే దేవుణ్ణి, బైబిల్ని మాత్రమే. ఎంతో మందిని నేను చూశాను. వారి యొక్క యవన దశంతా కష్టపడి పనిచేసి వారి బలమునంతా కోల్పోయి చిట్ట చివరిగా 60-65 సంవత్సరాలకు పైన చూస్తే బైబిల్తో కూర్చునుంటారు. వారి జీవితకాలమంతా ఎన్నో పుస్తకాలు చదివి కానీ బైబిల్ని చదవరు. అయితే 65 సంవత్సరాల తర్వాత చేతిలో బైబిల్ పట్టుకుంటారు. ఎందుకు అన్నట్టయితే ఇది తప్ప మరి వేరింకేముందండి, అంతా మాయా, మనసుకు సంచలం అంటారు. అదెప్పుడొస్తుంది? 65 సంవత్సరాల్లో వస్తుంది. నేను చెప్తున్నా, అది మనకిప్పుడే రావాలి, ఇప్పుడే తెలియాలి. నా జీవితకాలంలో నా దేవునితో సంచరించే ఈ అనుభవము నన్ను అంతము వరకు నడిపించడానికి శక్తివంతంగా ఉంది. నేను నోవాహును మాత్రం చెప్పడం లేదు. బైబిల్లో ఉన్న ఎవరినైనా చూడండి, హానోకు దేవునితో కూడా సంచరిస్తూ ఉన్నాడని ఆదికాండము 5:21-22 చెప్తుంది. కీర్తనల పుస్తకం చదివి చూడండి, దావీదు చెప్తున్నాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎందుకు? యేసును తీసుకోండి, ఆయన చెప్తున్నాడు, తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టడం లేదు. ఈ దేవునికి ఒక ప్రత్యేక సమయం ఇవ్వాలి. ఉదయమున 1 గంట దేవునికి సమర్పించి, నేనెందుకు అది చెప్తున్నానంటే, ఆ 1 గంట మీరు ఇచ్చి చూడండి, ఆ దినమంతా కూడా దేవుని గూర్చిన ఆలోచన మన మనసులో మెదులుతూనే ఉంటది. ఒక స్తుతియో, స్తోత్రమో, ఒక వాక్యమో ఏదో ఒకటి పరిగెడుతూ ఉంటది. కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. దాని తర్వాత ఈ యొక్క ప్రాక్టీస్ అనంతరం మీరు చూసిన వారైతే మీకు సమీపముగా ఉన్నటువంటి పాపములు, మీ వలన విడిచిపెట్టలేని పాపములు మీ యొద్ద నుండి వాటంతట అవే పోయినవని మీరు గ్రహిస్తారు. ఒకరోజు సాక్ష్యం చెప్తారు. నేను మీ కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను. దేవునితో సంచరించడానికి, ఈ లోకములో ఉన్న పాపములకు మధ్య పరిశుద్ధునిగా జీవించడానికి నోవహు వలె మిమ్మల్ని, నన్ను దేవుడు పిలిచి ఉన్నాడు. మనం చిన్న ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తివంతుడైన మా తండ్రి, ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. మీతో కూడా సంచరించే ఈ అర్ధగంట సమయం మాత్రమే కాదు ప్రభువా, అన్ని సమయములలో మిమ్మల్ని గూర్చినటువంటి ఒక చింత, మాట, మీ యొక్క ఆలోచన, మీ యొక్క పాట ఏదో ఒకటి మాలో ప్రవహింపజేయండి. మిమ్మల్ని గూర్చిన స్తుతి మా హృదయములో ఉండనివ్వండి. కీర్తనాకారుడు చెప్తున్నట్టుగా, నేను పడుకున్నప్పటికీ నా ఆత్మ మెలకువతో ఉన్నదని చెప్పినట్టుగా, నోవహు దేవునితో సంచరించినట్టుగా మా యొక్క జనులందరూ కూడా మీతో కూడా సంచరించే వారిగా మార్చండి. వారిని బలహీనపరిచే బలహీనతలన్నిటి నుండి విడుదల పొందడానికి కృప చూపించండి. నోవహు, అతని కుటుంబము రక్షించబడి కాపాడబడినట్టుగా ఈ సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబము రక్షించబడాలని కాపాడుటకు కృప చూపించండి. మీ బలము మమ్మను ఆవరించుగాక. ఆశీర్వదించండి, నడిపించండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.